నేను పొంగలి చేస్తే మిల్లెట్స్‌తోనే చేస్తాను. కొద్దిగా సామలు, దేశవాళీ పెసరపప్పు 2 కలిపి 4 గంటల పాటు నానబెట్టుకుంటాను. కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, మిరియాలు వేసుకోవాలి. లిటిల్ మిల్లెట్స్ మాత్రం ఆరోగ్యానికి ఎంతో మంచిది. నేను లిటిల్ మిల్లెట్స్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నా హెల్త్‌లో గూడా డిఫరెన్స్ అయితే కనిపిచ్చిందండి. ఒకటికి 6 గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్‌లో పెడితే పొంగలి చాలా సాఫ్ట్‌గా వస్తుంది. పచ్చడి కోసం కొన్ని ఎర్ర పల్లీలు, తర్వాత లైట్ పింక్ పల్లీలు రెండిటిని యూజ్ చేస్తున్నాను. అట్లాగే కొద్దిగా పుట్నాల పప్పును స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద వేయించుకుంటే చాలా బావుంటది. పచ్చి కొబ్బరి, పుదీనా ఇవన్నీ వేసి పచ్చడి చేశాను. ఇట్లా మంచిగా సిమ్‌లో ఉంచుకుంటే ఇంత సాఫ్ట్‌గా వస్తుంది. పొంగల్లో తాలింపు వేసుకోవడానికి కొంచెం నెయ్యి తీసుకొని పాట్ రోస్టెడ్ క్యాష్యూ అయితే వేయిస్తున్నాను. ఎక్కువ వేయించక్కర్లేదు. పాట్ రోస్టెడ్ క్యాష్యూ తర్వాత ఎర్ర పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచివి.